దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో ఎలా ఎదగాలి అన్న అంశం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి పాయింట్, విశ్వాసంలో బలపరచబడ్డానికి ఆయన చేసిన మేలలో దేనిని మర్చిపోకూడదని మనం ధ్యానం చేసాం. రెండవ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యంలో మనం చదివితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. మన విశ్వాసం బలపరచబడాలంటే విశ్వాసములో క్రియలు ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన విశ్వాసానికి క్రియలు యాడ్ అయితే, మన విశ్వాసము క్రియలతో కూడినదైతే ఖచ్చితంగా విశ్వాసంలో మనం బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. వాక్యంలో మనం ధ్యానం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆమె గురించి వ్రాయబడిన మాట మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనములో, ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టున బాగుపడుదుననుకుని లేచి జనసమూహంలో ఆయన యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టగా ఆమె రక్తధార కట్టబడెను అని వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆమె యేసును గురించి వినడం మాత్రమే కాదు, కానీ ఆమె యేసును గురించి విని విశ్వాసాన్ని నింపుకుని ఆ విశ్వాసాన్ని క్రియలలో చూపించింది. ఎంతో బలహీనరాలుగా ఉంది. 12 ఏండ్ల నుండి రక్తధార కట్టబడలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడ్డది, ఎంతో మంది వైద్యులను ఆశ్రయించింది, కానీ ఎక్కడ ఆమెకు ఆ స్వస్థత కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో శరీరం చాలా నేర్సిల్లిపోయింది, ఆర్థికంగా చాలా దెబ్బతినుంది. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినడం మాత్రమే కాకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టడానికి ఆ పరిస్థితుల్లో నుండి లేచి సమూహాలు ప్రభు చుట్టూ ఉంటుండగా వారందరినీ దాటుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందంట. వెంటనే ఆమె రక్తధార కట్టబడెను. ఈరోజు మన జీవితంలో కూడా వినుట వలన విశ్వాసం కలుగును అని వాక్యం చెప్తుంది. విన్న ఆ మాటల వలన కలిగే ఆ విశ్వాసాన్ని క్రియలలో కూడా చూపించగలిగితే, క్రియలలో కూడా ఆ విశ్వాసాన్ని కనబరచగలిగితే ఖచ్చితంగా మన విశ్వాసములో నుండి అధిక విశ్వాసములోనికి వెళ్ళడానికి, విశ్వాసములోను బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ దేశంలో జార్జ్ ముల్లర్ గారు అనే ఒక భక్తుడు ఉండేవారు. ఆయన్ని విశ్వాస వీరుడు అని పిలిచేవారు. ఆయన ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తూ వచ్చారు. ఒకరోజు ఆశ్రమంలో పిల్లలకు పెట్టడానికి ఎటువంటి ఆహార పదార్థాలు లేవు. ఉదయకాలం అల్పాహారం పెట్టాలి. అలాంటి పరిస్థితుల్లో ఆశ్రమంలో పనిచేస్తున్న వారు జార్జ్ ముల్లర్ గారికి విషయాన్ని చెప్పారు. వెంటనే ఆయన మోకరించి ప్రార్థన చేసి వచ్చి ఒకటే మాట చెప్పారు: ప్రతిరోజు మనం ఎలాగైతే వాళ్ళకి అల్పాహారం ఇస్తామో అలాగే టేబుల్స్ అన్ని పెట్టండి, ప్లేట్స్ అన్ని పెట్టండి, బౌల్స్ పెట్టండి అని చెప్పి పిల్లలందరినీ కూర్చోబెట్టండి అని చెప్పి పిల్లలందరినీ కూర్చోబెట్టి వారి ముందు ప్లేట్స్, బౌల్స్, గ్లాసులు అన్ని పెట్టి ప్రార్థన చేయించడం ప్రారంభించారు. వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని ఆకాశం వైపు ఉన్న దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నారు. ప్రభువా, మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు, మీరు చేసిన మేలుని బట్టి వందనాలు అని. ఇంకా వారి ప్లేట్లో ఏమీ లేక మునిపే వారు ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. ఇంతలో ఎవరో తలుపు కొట్టినట్లుగా అనిపించింది. తలుపు కొట్టినట్లుగా అనిపిస్తే వెళ్ళి తలుపు తీసేటప్పటికి ఆ ఊర్లో ఉన్న బేకరీ యజమాని జార్జ్ ముల్లర్ గారితో మాట్లాడుతూ, అయ్యా, రాత్రి 2 గంటల నుంచి నాకు నిద్ర పట్టలేదు. మీ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు ఇవి ఇవ్వాలని రాత్రి 2 గంటల నుంచి నేను మెలకువగా ఉండి ఇవన్నీ సిద్ధం చేసి తీసుకొచ్చాను. చాలా ఫ్రెష్గా, చాలా వేడిగా ఉన్నాయి. వీటిని మీ పిల్లలకి పెట్టండి అని చెప్పి ఆ బ్రెడ్లు ఆయన జార్జ్ ముల్లర్ గారికి ఇచ్చారంటే, నేను బిడ్డలారా, అలాగా జార్జ్ ముల్లర్ గారికి ఇచ్చినప్పుడు వారి పిల్లలకి పెడతా ఉన్నారు. ఇంతలో అనాథాశ్రమం ముందు నుండి ఒక బండి వెళ్తా ఉంది, పాల బండి. ఆ ఆశ్రమం ముందుకు వచ్చేటప్పటికి పాల బండికి రిపేర్ వచ్చింది. బండి ఆగిపోతే ఆ యజమాని చాలా ప్రయత్నం చేశాడు, రిపేర్ అవ్వలేదు. ఇది వెళ్ళేటప్పటికి ఇది ముందుకు వెళ్ళేటప్పటికి పాలన్నీ పాడైపోతాయని వెంటనే యజమాని జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను పాల బండి పట్టుకుని వ్యాపారం చేయడానికి వెళ్తున్నాను, ఈరోజు నా బండి రిపేర్ వచ్చింది, పాలన్నీ పాడైపోతాయి, మీ పిల్లలకి ఇస్తారా అని చెప్పి పాల బండిలో ఉన్న ఆ పాలన్నీ తీసుకొచ్చి జార్జ్ ముల్లర్ గారు అనాథాశ్రమంలో ఇచ్చినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన్ని విశ్వాస వీరుడు అని పిలుస్తారు. నిజంగా ఏమీ లేనప్పుడే, వారికి పిల్లలకు పెట్టడానికి ఏమీ లేనప్పుడే ఉన్నట్టుగా నమ్మి క్రియలలో
చూపించారంట. ఆయన ప్లేట్స్ బౌల్స్ అన్ని పెట్టి కూర్చోబెట్టి ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు అని చెప్పగానే నిజంగా వారి విశ్వాసమును క్రియలలో కనబరిచారు. వెంటనే దేవుడు వారు దేని కొరకైతే విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ ఉన్నారో అది వారి కళ్ళ ముందు దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ నీకిచ్చిన వాగ్దానం, నీకిచ్చిన దర్శనం ఒకవేళ ఈరోజు కళ్ళ ముందు లేదేమో కానీ క్రియలలో దాన్ని కనబరచు, నీ మాటలలో దాన్ని కనబరచు. నీ మాటలలో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలో నీ విశ్వాసాన్ని కనబరచగలిగితే ఖచ్చితంగా నీ విశ్వాసంలో బలపరచబడతావు. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో వాక్యం చెప్తుంది, విశ్వాసం అనున్నది అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిగాను, లేని వాటిని ఉన్నట్టుగాను పిలిచేదే విశ్వాసం అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాస నేత్రాలతో చూడండి, విశ్వాసంతో పలకండి, విశ్వాసంతో మీ అడుగు వేయండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయగలడు. మీ విశ్వాసం కూడా ఎదగడానికి, బలపరచబడ్డానికి దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ స్థిరపరచునుగాక.